హాయ్ అండి. 10 నిమిషాలలో పాలతో అయితే స్వీట్ అయితే చేసి చూయించబోతున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటాయండి స్వీట్ వచ్చేసి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1½ కప్పు పాలు వేసేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. పిండి ముద్దలాగా అయ్యేంతవరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ పైన. ఇలా పిండి ముద్దలాగా అయ్యాక స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోటి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేతితోటి స్మాష్ చేసుకోవాలి. వీడియో చూపించిన విధంగా ఒక 5 మినిట్స్ వరకు నీడైతే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవడమే, అంతేనండి. మిగతా పిండితోటి కూడా రౌండ్ బాల్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. పైన కొబ్బరి పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి స్వీట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.